రాహుల్ గాంధీ గారు ఏదైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించి విద్యా వ్యవస్థను సంఘ శాసిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటి తుడుపు చదివి మనందరికి తెలిసింది. ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలు తెలిపి విద్యాశాఖ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. దాని తర్వాత ఏదైతే లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భాన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అని చెప్పారు. చర్చకు జడిసే అమిత్ షా సభకు రాలేదు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలు, ఈడియట్స్ అంధభక్తులు అంటూ మాటలు, అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు రికార్డుల నుంచి తొలగింపు. ఏదైతే రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేయడం జరిగిందో అంధభక్తులు మరియు ఈడియట్స్ అని చెప్పి ఆయన పదాలు వాడడం పట్ల రికార్డ్స్ నుంచి ఆ పదాలు స్పీకర్ గారు తొలగించడం జరిగిందంట. గందరగోళం మధ్య బిల్లుకు ఆమోదం, షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి. అయితే ఇంకో కొత్త డిమాండ్, అమిత్ షా గారిని కూడా మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి ఏదైతే హౌస్ లో అక్కడ వాదనలు నడిచాయట. విద్యార్థులపై పెల్లెడ్ గన్లతో కాల్పులు, విలేకరుల సమావేశంలో రాహుల్ ఆరోపణలు, ప్రియాంక క్షమాపణలు చెప్పాలి, నిరాధార ఆరోపణలు చేసిన ఆమెను బహిష్కరించాలి, స్పీకర్ కు జోషి ఫిర్యాదు, నా వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయి ప్రియాంక. అయితే ముఖ్యంగా మనం సీజేపీ ప్రొటెస్ట్లలో చూసుకుంటే అక్కడ పెల్లెట్ గన్స్ తో ఫైరింగ్ చేయడం వల్ల ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. ఆ గాయాలు కూడా అతన్ని మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రియాంక గాంధీ ఇదే మాటను ప్రస్తావించగా అది అబద్ధం అని చెప్పి ఏదైతే పాలకపక్షం చెప్తే ప్రతిపక్షం మాత్రం ప్రియాంక గాంధీ నా దగ్గర ఆధారాలు వీడియోలతో సహా ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. బలమైన కూటమికి బొద్దింకల ప్రణాళిక, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విస్తృత కూటమి, రైతులు యువత విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తాం, సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా, రైతు నేత రాకేష్ టికాయత్తో సీజేపీ నేతల సమాలోచనలు.